ప్రజల పక్షాన నిలబడి సుపరిపాలన అందిస్తున్నామని హోంమంత్రి అనిత అన్నారు. ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించే విధంగా వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని ధ్వజమెత్తారు. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్పారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ తమ మీడియా ద్వారా ఫేక్ ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తామన్నారు. రోజుకి ఒక గ్రామంలో కనీసం 50 ఇళ్ల వద్దకు వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుంటామని చెప్పారు. వెల్ఫేర్ హాస్టల్స్ లోని ఏదో ఒక హాస్టల్ని కొంచెం ఆకస్మికంగా తనిఖీ చేద్దాము అన్న ఉద్దేశంతో నేను మా డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చెప్పలేదు, మా నాయకులకి ఎవరికి కూడా చెప్పకుండా నేను ఒకసారి ఆకస్మికంగా విజిట్ చేయడం జరిగింది. ఎందుకు ఈ కార్యక్రమానికి తీసుకున్నామంటే ఈరోజు గవర్నమెంట్ చాలా చిత్తశుద్ధితో ఒక పక్క మధ్యాహ్న భోజన పథకంలో ఒక సన్నబీమ్ ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా ఈరోజు ఇంటర్మీడియట్ పిల్లలకి ఏదైతే మధ్యాహ్న భోజనం పథకం ఉందో అది డొక్కా సీతమ్మ వారి మధ్యాహ్న భోజన పథకం అని చెప్పి మనం ఏర్పాటు చేసి దాని ద్వారా కూడా ఒకసారి మనందరం కూడా వాళ్ళందరికీ కూడా మధ్యాహ్న భోజనం పథకం ఏర్పాటు చేయడం, వాళ్ళకి కూడా ఈ ఫైన్ రైస్ సన్నబియ్యం ఇవ్వాలి అని ఆలోచించడం. అదేవిధంగా హాస్టల్స్ ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్లో కూడా ఎవరైతే చదువుకుంటున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి భోజనం అందజేయాలి, మంచి సదుపాయాలు అందజేయాలి, వాళ్ళకి పౌష్టికాహారం అందజేయాలనేది ఎన్డీఏ కూటమి తాలూకా లక్ష్యం. దీనిలో భాగంగా అవన్నీ అందుతున్నాయా లేదా, లేకపోతే వాళ్ళ అందరికీ కూడా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా అని తెలుసుకోవడానికి మొట్టమొదటిసారిగా ఒక ఉమెన్ హాస్టల్కి, అది ఇంటర్మీడియట్ చదివే హాస్టల్కి నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. బీసీ వెల్ఫేర్ హాస్టల్కి వెళ్ళడం చూసేసరికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. అంటే అక్కడికి వెళ్ళేసరికి కొంచెం ఆ పిల్లలు కొంచెం మెనూ సరిగా పాటించకపోవడం, అదేవిధంగా భోజనంలో నాణ్యత లేకపోవటం, ఈ ఫైన్ రైస్ ఏదైతే ఉందో అది వాళ్ళు ఉపయోగించుకోకపోవటం, ఎస్పెషల్లీ వార్డెన్ ఏదైతే వార్డెన్ ఉన్నారో తను నైట్ 9 o'clock వరకు ఉండాల్సిన వార్డెన్ కూడా రోజు 5 గంటలకే వెళ్ళిపోతున్నారు, 4:30కి వెళ్ళిపోతున్నారు అని చెప్పి అక్కడ పిల్లలు కూడా చెప్పటం, సరైన సెక్యూరిటీ ఫెసిలిటీస్ కూడా లేకపోవడం, ఇవన్నీ నేను గ్రహించి ఇమీడియట్గా కలెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేసి దాని మీద రిపోర్ట్ తెప్పించుకొని ఇమీడియట్గా ఆ వార్డెన్ ఎవరైతే ఉన్నారో ఆ వార్డెన్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెన్షన్ ఆర్డర్ కూడా ఆల్రెడీ ఇష్యూ కూడా చేయడం జరిగింది. పార్టీని బలోపేతం చేసేందుకు